హలో ఎవ్రీవన్, ఇవాళ మనమైతే ప్రోటీన్ రిచ్ రెసిపీ చూస్తున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, పాలకూర, ఉప్పు. ముందుగా ఒక బౌల్లో పసుపు, కల్లుప్పు వేసుకొని 2 పెద్ద కట్టల పాలకూరని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకున్నాక ఆ ఆకుకూరని చిన్ని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక జార్లో పచ్చిమిర్చి, కల్లుప్పు మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఆయిల్ కాగాక ఆ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మనం కట్ చేసుకున్న ఆకుకూర ఏదైతే ఉందో అది మొత్తం ఈ ప్యాన్లో వేసి నీరు మొత్తం పోయేంత వరకు బాగా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చాక మనం కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక పక్కన పెట్టుకొని గోధుమ పిండిలో వేసుకొని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 10 to 15 minutes. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలాగే ఇది కూడా చాదుకొని కాల్చుకోవచ్చు అనమాట. వన్ మోర్ థింగ్, మీలో ఎంతమందికి చిట్టి చపాతీ అనేది చాలా అలవాటు ఉంది? నాకైతే అలవాటు ఉండండి. ఎందుకంటే మా మమ్మీ చేసినప్పుడు చపాతీ తిన్నా కానీ లాస్ట్లో చిట్టి చపాతీ కావాలి మమ్మీ అని అడిగేదాన్ని. మా మమ్మీ చేసి ఇచ్చేవారు. అది తింటేనే నాకు తిన్న సాటిస్ఫాక్షన్ ఉండేదన్నమాట. అలానే మీలో ఎవరికైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పేసేయండి. ఈ చపాతీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సైడ్ డిష్ అయితే మనం కావాలంటే కర్రీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ప్రోటీన్ రిచ్ రెసిపీస్. థ్యాంక్ యూ.